ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గల వాడినని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది మేమే భక్తి పరులం అనుకుంటారు. నోటిని కాచుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. భక్తి పరులమని చాలామంది చెప్పుకుంటూ యువతల వాళ్ళ భక్తి లేదు, యువతల వాళ్ళ ప్రార్థన లేదు, యువతల వాళ్ళలో దేవుని శక్తి లేదు, యువతల వాళ్ళలో ప్రార్థన జీవితం లేదని ఎన్నో విధాలుగా అంటూ ఉన్న వాళ్ళు ఉంటున్న భక్తి అంట వ్యర్థం అంటున్నాడు. ఈరోజు నీవు నేనైనా ఎవరమైనా నిజమైన దేవుని బిడ్డ అనే విషయాన్ని తెలుసుకోవాలంటే క్రియల ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఎన్ని విమర్శలుగా ఎన్నో రకాలుగా ఎన్నో పెడుతూ ఉన్నారు అన్నీ కూడా. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే తనను తను తగ్గించుకొని ప్రేమను చూపిస్తూ క్రియలు మంచి స్వభావముతో ఉన్నవారు వారు చేస్తున్న పరిచర్యని మనం గుర్తెరగలుగుతాం. అంతేకాని క్రియలు లేని విశ్వాసం మృతమైనది అంటున్నాడు. నువ్వు క్రియలు లేకుండా నీవు భక్తి పరురాల్ని, నేను భక్తి కలిగి ఉన్నాను, నా భక్తి కరెక్టు, మీ భక్తి కరెక్ట్ కాదు అని ఒక విమర్శనగా చేసే వారిలో ఉన్నది భక్తి కాదు. అది భక్తి అంటారా? భక్తి కాదు. అక్కడ తెలుసుకోవాలి. దేవుడు జ్ఞానము భక్తి భక్తి అని చాలామంది దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు అనుకుంటారు, కానీ అది కాదు, నీ క్రియలు. అందుకే ఇక్కడ ఒక మాట లాస్ట్గా అంటుండు, క్రియలు లేని. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం 26వ వచనము, ప్రాణము లేని శరీరము మృతం ఎలాగో అలాగే క్రియలు లేని విశ్వాసం చదువమ్మా మృతము. ఈ ఒక్క మాట మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఉంది, నేను ఇలా పరిచర్య చేస్తున్నా, వాళ్ళ పరిచర్య తప్పు, వీళ్ళ పరిచర్య తప్పు, ఇవన్నీ కూడా మేమే విశ్వాసం అని చెప్పుకోవడం కాదు. అక్కడ అంటే నీ క్రియల ద్వారా నువ్వు ఎటువంటి వ్యక్తివి అనేది తెలుసుకోగలుగుతాం. ప్రియులారా, చాలా భయంకరమైన ఈ అంత్య దినములో ఎటు చూసినా అసలు క్రైస్తవులలో ఎందుకు ఈ విమర్శలు, ఎందుకు ఈ పగలు, ఎందుకు ఈ కక్షలు, ఎందుకు ఒకరిపై ఒకరు పడి పరిగెడుతూ ఒకరిని ఒకరు అనుకుంటూ చివరికి దేవుని గాయపరుస్తున్నారు. ఎంత దుఃఖపరుస్తున్నారో, నిజంగా యేసుని ఎంత ఏడిపిస్తున్నారో. దేవుళ్ళు ఉంటున్నామని పరిశుద్ధ గ్రంథం ఒక తెలుసని చెప్తూ భక్తి కలవారమని యువతలు వాళ్ళు భక్తి కలిగిన వారు కాదని విమర్శిస్తూ దేవుణ్ణి ఎంత దుఃఖపరుస్తున్నారు. ఏంటి ప్రభు, అసలు క్రైస్తవులుగా ఉంటూ వీరు లేస్తే పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవా ఎందుకు ఇలా ఒకరినొకరు విమర్శించుకోవాలి, ఏంటి ప్రభు అని చాలాసేపు ప్రార్థన చేసినప్పుడు ప్రభు కనపడుతూ ఉన్నారు. అసలు ఎట్లా అంటే ఒక రక్తంలో నిలిచి దుఃఖంతో చేత కనపడడం చూసి చాలా బాధ అనిపించింది. నిజంగా ఎక్కడో అనుకుంటున్నాం, కానీ క్రైస్తవులుగా ఉంటున్న మన నోటిని కాచుకోలేక, హృదయాన్ని పరిశుద్ధపరచుకోలేక, మనము తగ్గించుకొని క్రీస్తు ప్రేమను ప్రకటించలేక, మంచి క్రియలను కలిగిన వారిగా ఉండలేక దేవుణ్ణి గాయపరుస్తూ ఏడిపిస్తూనే ఉన్నాం. ఎంత బాధ, ఎంత వేదన ప్రభుకి.